నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బీసీ న్యూస్. నేను సోనియా. బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహేశ్వరం నియోజకవర్గంలో రోడ్ షోలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ములుగు జిల్లాను తొలగించే ప్రసక్తే లేదన్న మంత్రి సీతక్క. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి. మే 8న పటాన్చెరులో జరిగే కేసీఆర్ రోడ్ షోను విజయవంతం చేయాలన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. ములుగు జిల్లాలో మేడే వేడుకలలో పాల్గొన్న మంత్రి సీతక్క. డీటెయిల్స్ చూస్తే మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ చౌరస్తాలో ఎంపీ ఎన్నికల్లో భాగంగా చెవెల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డికి మద్దతుగా రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేఎల్ఆర్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి, మేయర్ చిగ్రింద పాజత నరసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తిగల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సోదరులు తీగల కృష్ణారెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి గారు, కార్పొరేటర్లు రాజ్యాన్ని తీసుకొచ్చి మా కార్యకర్తలు అనుకుంటున్నారు డిసెంబర్లోనే ఫైనల్స్ అయిపోయినాయని. నేను మా ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్ ఇక్కడికి వచ్చిన మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను చెప్పదలుచుకున్నా, మన డిసెంబర్లో ఇక మన మాత్రం బయలుదేరాడు. ఇక ఆయన వెనుకాల ఒక పక్కన జగదీశ్వర్ రెడ్డి, ఇంకొక పక్కన ఇక సిల్లర్గాల బుడర్కాండ అందరు నెంబడేసుకొని తిరుగుతున్నాడు. ఇక దోపిడీ చేసి రాలే. నీ అవినీతి మీద, నీ అరాచకం మీద, నీ దోపిడీ మీద, నీ దొంగతనాల మీద, నీ ఆధిపత్యం మీద, నీ గడిల ముందర తెలంగాణ ప్రజల్ని బానిసంగా చూసినందుకు గజ్వేల్ కామోతుల్లో నిన్ను బొందబెట్టి ములుగు జిల్లాను తీసివేస్తారని చెబుతున్న ప్రతిపక్షాల దుష్ప్రచారంపై ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ ములుగు జిల్లాను తీసివేసేది లేదని, మల్లంపల్లి మండలంగా గెజిట్ నోటీస్ ఎలక్షన్ల తర్వాత ఇస్తామని, ప్రజలు ప్రతిపక్ష పార్టీలు చేసిన కుట్రను నమ్మవద్దని కోరారు. పండ వర్గాలు పోరాటం చేసి ఆ పోరాటంలో మరి మేమందరం కూడా భాగస్వామ్యం. పోరాట ఫలితంగానే చివరి జిల్లాగా ప్రకటించి అది గెజిట్లో లేకుండానే ప్రకటించినప్పటికీ ఈరోజు కొంతమంది కాంగ్రెస్ ఈ జిల్లాను తీసేస్తారని కాంగ్రెస్ ప్రభుత్వము ఈ జిల్లాను తీసేస్తారని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. కాబట్టి ఆ తప్పుడు ప్రచారాలు మానుకోండి. ఇలాంటి వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వము చిత్తశుద్ధితో పనిచేస్తుంది. అదేవిధంగా మా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆనాడు వారి 2009 నుంచి 14 వరకు పోరాటం చేశారు, 14 నుంచి 18 వరకు పోరాటం చేశారు. మరి 18 నుంచి ఇప్పుడు కూడా ఆ నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. అదేవిధంగా రెవెన్యూ డివిజన్ కావాలని మరి అందరికంటే ముందు వాయిస్ తీసుకొచ్చి అసెంబ్లీలో కానీ బయట కానీ మేము, ఎందుకంటే 7-8 మండలాలకు అటు ఉన్నాయి కాబట్టి వాళ్ళ కోసం. అది కూడా మల్లంపల్లి మండలం మరి ఏటునాగరం డివిజన్ కానీ ఇవన్నీ ఎలక్షన్లకు. మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కలెక్టర్ చేసిన అనుభవం ఉన్న వెంకటరామరెడ్డిని భారీ మెజార్టీతో పార్లమెంటుకు పంపాలని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డికి మద్దతుగా కౌడిపల్లి మండల పరిధిలోని గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు మొదటి హామీ మహాలక్ష్మి పథకం ద్వారా ఆడబిడ్డలను మోసం చేశారని, 200 పెన్షన్ కేసీఆర్ 2000 చేసి వృద్ధులను వితంతులను ఆదుకున్నారని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన 4000 రూపాయల పెన్షన్ ప్రకటించి మోసం చేశారని అన్నారు. ప్రశ్నించడానికి అన్ని విధాలుగా మీ ముందు ఉంటాను అని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ మన ఎంపీ ఎన్నికలు వచ్చినాయి. మనం ఎంపీని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన తెలంగాణ వాదం ఏవైతే గలం ఉందో, మనకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయో వాటన్ని పరిష్కరించాలంటే తప్పకుండా పార్లమెంట్లో మన వాదన వినిపించాల్సినటువంటి అవసరం ఉంది. మన చేరితండకు మన కేసీఆర్ గారు ఇచ్చిన డామర్ రోడ్ కానీ, సీసీ రోడ్లు కానీ, వాటర్ ట్యాంక్ కానీ మనకు అన్ని సదుపాయాలు చేసిండు.
ఈసారి ఇట్లా మనం పెద్ద ఎత్తున కేసీఆర్ గారికి కారు గుర్తుకు మన ఎంపీ అభ్యర్థికి ఓటేసి అందరు భారీ మెజార్టీ ఆలోచన చేయండి. ఇలా చెప్పడం అనేది ఏం లేదు. మీరు కన్నా చైతన్యవంతులు. పోయినసారి ఎలక్షన్లు వచ్చినప్పుడు మీరు మాట ఇచ్చే దాని ప్రకారము ఎవరు వచ్చినా ఏం చేసినా కానీ ఓట్లు టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు వేసారు. మీరు మాట అంటే మాట, ఎస్టీలు మాట ఇస్తే ప్రాణం ఇస్తారు. అంతేనా? సపోర్ట్ చేయరు మరి, అంతేనా? ప్రాణం ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత కల్లిపల్లి కథలు చెప్పి పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపల్ కొల్లూరులో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే గుడి మైపాలరెడ్డి పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మే 8వ తేదీ పటాన్చెరులో నిర్వహించే కేసీఆర్ రోడ్ షోను విజయవంతం చేయాలని కోరారు. మున్సిపల్ చైర్పర్సన్ లలితా సోమిరెడ్డి, వైస్ చైర్మన్ రాములు గౌడ్, పార్టీ అధ్యక్షులు దేవేందర్ యాదవ్, మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, సతీమణి ప్రణీతారెడ్డి, సీనియర్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు పరిస్థితి ఏంటిది, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక పరిస్థితి ఏంటో నెమరేసుకోవాలి. 10 సంవత్సరాల మొదలు ఏముండే, 2014 కంటే 2013 వరకు ఏం పరిస్థితి, కాంగ్రెస్ గవర్నమెంట్ కదా. ఆ విధంగా ఆలోచన చేసి 13-14 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి తెలంగాణ సాధించిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని 28 రాష్ట్రాలలో మొదటి దర్శన 17 సీట్ల తెలంగాణ రాష్ట్ర మొత్తంలో ఫస్ట్ గెలిచే సీటు మెదక్ గడ్డ టీఆర్ఎస్ క్యాండిడేట్ వెంకట్రామిరెడ్డి. ఆ విధంగా ఈరోజు అసెంబ్లీ ఎలక్షన్ అయ్యాక 3-4 నెలలు కొంచెం అట్లా ఉంటే ఈరోజు 4 నెలల్లోనే విపరీతమైనటువంటి వ్యతిరేకత జరిగింది పబ్లిక్లో. ఒకటి కాదు, రెండుగా సాగుతూ లేదు, కరెంట్ లేదు, తాగుతూ లేదు. ములుగు జిల్లాలో మేడే కార్మిక దినోత్సవం సందర్భంగా ఏఐటీసీ ఆధ్వర్యంలో జంపాల రవీందర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరించిన మంత్రి సీతక్క అనంతరం మాట్లాడుతూ దోపిడీ అంతం కావాలంటే వ్యవస్థ మారడం తప్ప వేరే మార్గం లేదని, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అని పిలుపునిచ్చారు. ఏఐటీసీ నాయకత్వంలో రవీంద్రన్న గారు మరి మిగతా సోదరులందరూ కూడా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ యొక్క శ్రమజీవుల ఐక్యతనే ఎన్ని విజయాలను సాధిస్తాం. ఇలా ప్రపంచ కార్మికులందరూ కూడా పోరాటం మూలంగానే ఇలా పని దినాలకు ఒక రోజు, కనీస వేతన చట్టము, ఇవన్నీ కూడా ముఖ్యమై ఈరోజు ఎన్నికల్లో పనిచేస్తున్నాయి. ఇక్కడ కూడా ములుగులో కూడా మరి మనము అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీలు మనం అందరం కూడా ఐక్యంగా పనిచేసి కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ గారిని గెలిపించుకుందాం. ఖచ్చితంగా ఆయన మళ్ళీ మంత్రి అవుతాడు. మన నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తామని ఈ సందర్భంగా మా సోదర కార్మికులందరికీ కూడా తెలియజేస్తూ, మరి మొన్న అక్కడ అమాలి సోదరులకు కూడా ఆ బిల్డింగ్కు కొన్ని నిధులు ఇవ్వడం జరిగింది. ఇంకా ఏమైనా ఉన్నా కూడా కార్మిక సంఘానికి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం మంచిర్యాల అసెంబ్లీ సెగ్మెంట్లో జరుగుతున్న ఎన్నికల నిర్వహణలో కేటాయించబడిన అధికారులు, సిబ్బందికి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ అధికారులు, సిబ్బందికి తాము నిర్వర్తించవలసిన విధులపై పూర్తి అవగాహన ఉండాలని, అధికారులు అందించిన హ్యాండ్ బుక్ ను పూర్తిగా చదివి అవగాహన పెంచుకోవాలని అన్నారు. ఇంకా తీసుకున్నారు, అయిపోయింది. ఇంకేం చేస్తారు? సీలింగ్ ఏమేమి చేస్తారు? సివి సీలింగ్ ఏం చేస్తారు? వీప్యాట్ సీలింగ్ ఏం చేస్తారు? బివి సీలింగ్ ఏం చేస్తారు? అందులో ఎట్లా రాస్తారు? అది కొంచెం ఇంపార్టెంట్. ఇప్పుడు ఈవీఎం యాక్చువల్ పోల్ ఏం చేస్తారు? యాక్చువల్ పోల్ మార్క్ పోల్ డమ్మీ బ్యాలెన్స్ పెట్టుకోవడం, వాళ్ళకి చెప్పడం ఒకటి, ఇవన్నీ జాగ్రత్తగా నేర్చుకోవాలి.
రిజర్వ్డ్ సబ్ ఇన్స్పెక్టర్ గా 40 సంవత్సరాలు పనిచేసి పదవి విరమణ పొందిన మహమ్మద్ జలీల్ కే సమ్మయ్యలను పదవి విరమణ కార్యక్రమంలో ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ శాల్వా కప్పి ఘనంగా సన్మానించారు. సహా ఉద్యోగులు వీడ్కోలు పలికారు. కానీ చచ్చిపోయింది బతికింది సార్. అది దాని తర్వాత ఒకటిసారి మీరంతా సాదరించబట్టి ఆయనతో నేను ఒకసారి 6 గంటలు చెప్పిన సంవత్సరం చెప్పిన సార్ కాళ్ళు ఎక్కువ సార్ అంతా చెప్పిన సార్ ఆయనతో మీకు సాదర్యబట్టి ఇంత చేస్తున్నా సార్. దీనికి ఈ సమయం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు సార్. సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ పీపుల్ సునామీ పార్టీ జాతీయ అధ్యక్షుడు సిహెచ్ భూపాల్ గౌడ్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశానికి భారతీయ జనతా పార్టీ చేసింది ఏమీ లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలు కూడా ప్రజలు మోసం చేస్తున్నాయని అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీసీ అభ్యర్థిగా తనను గెలిపించాలని రింగు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. మీ దేశాన్ని లూటీ చేశారు. అందుకే ఎలక్షన్ కమిషన్ భారతదేశ ప్రెసిడెంట్ గారిని సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు సుప్రీంకోర్టు జడ్జీలందరికీ 25 భారతదేశ హైకోర్టు జడ్జీలందరికీ ఈ పార్లమెంటు జవాబు వచ్చి పేరు చెప్పుకొని బతికే దేశాన్ని పాలించినటువంటి నేరగాళ్లకు తగిన శిక్ష పడే వరకు ఎన్నికలు జరగొద్దని పోస్ట్ పోన్ చేయమని రాయడం జరిగింది. కానీ ఒక్క జడ్జి కూడా హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా స్పందించలేదు. 140 కోట్ల మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఎక్సైజ్ పరిధిలో వివిధ మండలాలలో దాడులు నిర్వహించి పలువురిపై కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకోవడం జరిగిందని వరంగల్ అసిస్టెంట్ కమిషనర్ నాగేంద్రరావు తెలిపారు. తొర్రూరు ఎక్సైజ్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలరాసన్ రెడ్డి ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్ అంజన్రావు సారథ్యంలో తొర్రూరు ఎక్సైజ్ స్టేషన్ స్పెషల్ ఆఫీసర్ ఆర్ ప్రవీణ్ ఆధ్వర్యంలో నాటుసారాయి నిర్మూలనకు విస్తృత దాడులు నిర్వహించామన్నారు. వైఆర్పీ ఫౌండేషన్ స్కాలర్షిప్స్ తో ఎస్ఎస్సీ ఇంటర్మీడియట్ చదువుకున్న విద్యార్థులు ఎస్ఎస్సీ ఇంటర్ ఫలితాలలో అత్యున్నత ఫలితాలు తమ సాధించడం గర్వించదగ్గ విషయమని ఫౌండేషన్ చైర్మన్ ఎలిశాల రవిప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా పరీక్షా ఫలితాలలో ఉన్నతంగా రాణించి రాష్ట్ర స్థాయి ర్యాంకులు పొందిన విద్యార్థులకు శాల్వలతో సత్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. వాసుదేవరెడ్డి పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మా వైఆర్పీ ఫౌండేషన్ ద్వారా ఇంటర్మీడియట్ 10th ఫస్ట్ ఇయర్ 10th ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కు స్కాలర్షిప్స్ ఇచ్చాము. 28 మెంబర్స్ అండ్ 5 మెంబర్స్ ఆఫ్ 10th క్లాస్. సో అందరూ కూడా 9.5 మార్క్స్ వచ్చినాయి. పిల్లలకు పర్యావరణం సంబంధించింది కానీ, ఎడ్యుకేషన్ సంబంధించింది కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, వాళ్ళకు సంబంధించిన ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన ఎగ్జామినేషన్స్ అన్నిటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అన్నిటికి కూడా మేము సాయం చేస్తున్నాము. ఈ విధంగా సాయం చేయడానికి భగవంతుడు మాకు ఇచ్చిన సొసైటీ నుంచి తీసుకున్న సంపాదించే డబ్బే కాబట్టి సొసైటీ కష్టపడుతున్నాము. దానికి ఎంతో సంతోషంగా ఉంటుంది, ఎంతో తృప్తిగా ఉంటుంది. ఆర్కేపురం డివిజన్ కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి అధ్యక్షులు ముంతారాములతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అందెల శ్రీరాములు, కార్పొరేటర్
రాధా ధీరజ్ రెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్ నగర్ వాసి పట్టాల సమస్యను ఎప్పటిలోగా తీర్చుతారని ఆర్కేపురం మెట్రో రైలు స్టేషన్ కు అష్టలక్ష్మి టెంపుల్ పేరు పెట్టాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మహేశ్వరం నియోజకవర్గానికి వచ్చిన మీర్పేట్ కార్పొరేషన్ నుంచి 8 మంది కార్పొరేటర్లు బీజేపీలో చేరారు. అంటే కాంగ్రెస్ పై విశ్వాసం ప్రజల్లో లేదన్నారు. చెవెల్ ఎంపీగా కొండా విశ్వేశ్వరరెడ్డి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నిజంగా దాని మీదకి ఏమైనా అవగాహన ఉందో? ఒక సీఎంగా ఉండి అసలు దాని సమస్య ఏదో తెలుసా మీకు అని అడుగుతున్నాం. మీకు ఆ సమస్య ఏదో సరిగ్గా తెలియకుండా తీర్చా సంతోషం తీర్చాలని భారతీయ జనతా పార్టీ గతంలో ఎన్నోసార్లు ఇక్కడ ఉన్న కార్పొరేటర్ కానీ మేము కానీ డిమాండ్ చేస్తాం ఆ సమస్య తీర్చాలని. కానీ సీఎం గారు ఎట్లా తీరుస్తారు చెప్తాడు, నన్ను గెలిపిస్తే తీరుస్తామని అంటారు. అంటే గెలిపే కూడా తీర్చావా? అంటే ఓడిపోతున్నావు నువ్వు నైతికంగా ఒప్పుకున్నట్టే కదా. మమ్మల్ని గెలిపిస్తే తీరుస్తున్నావు అంటే గెలిపేకపోతే తీరవా? ఫస్ట్ అది దాని గురించి చెప్పాలి. ఇంకో విషయం, ఇక్కడ మెట్రో స్టేషన్ ఉందండి. ఎన్నో రోజులు ఇక్కడ ఉన్న చాలా మంది సమస్య దాని మీద అడుగుతారు. అష్టలక్ష్మి టెంపుల్ పేరు పెట్టమని అడుగుతారు, అమ్మవారి పేరు పెట్టమని ఎన్నోసార్లు అడుగుతుంటే ఇప్పటి వరకు పట్టించుకున్న పాపాన లేదు. నిన్న రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఒక విషయం చెప్పాలి. మెట్రో గురించి చెప్తున్నావు కదా రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్న అమ్మవారి టెంపుల్ పేరు ఎందుకు పెడతలేరు మీరు? అష్టలక్ష్మి పేరు ఎప్పుడు పెడతారు? అదేవిధంగా ఇదే మెట్రోని తీసుకుపోయి కందుకూరు వరకు తీసుకొస్తానని చెప్పి నరేంద్ర మోడీ గారు 9,000 కోట్లు ఇచ్చాడు. పెద్దన్న మా దిక్కు చూడాలని పెద్దన్నని చెప్పి నువ్వే కదా. రోజుకో మాట ఎందుకు చెప్తున్నావు? ఇదే కొండ విశ్వేశ్వరరెడ్డి వ్యక్తి మంచోడని చెప్పి నువ్వే కదా. ఇవాళ నీ ఓట్ల రాజకీయ గురించి నువ్వు రాత్రి వచ్చి ఒక మాట మాట్లాడిపోతే నేను రాత్రి రోజు నిమ్మదాకా వండుకోవచ్చా, నాకు 25,000 మెజార్టీ ఇస్తారా అంటే నీకు వచ్చేదే 25,000 ఓట్లు. మొత్తం వచ్చేదే కాదు, నీకు మెజార్టీ రాదు. నీకు రాదనే విషయం కూడా తెలుసు. నీకు రాత్రి నిద్ర పడదని ఆ ప్రజలతో అంటుంటే నువ్వే అన్నావు చెప్పరు అని. అంటే అక్కడ కింద లేదు స్పందన, క్లియర్ కట్గా కనిపిస్తుంది. నువ్వు రాత్రి నువ్వు ఇచ్చిన స్పీచ్లో నువ్వు మాట్లాడిన మాటలో. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మాదిగ సంఘాల మహాకూటమి చైర్మన్ పోకల కిరణ్ కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో 17 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం మాదిగ సంఘాలు పంచాలని కోరారు. మందకృష్ణ మాదిగ మాటలో నిజం లేదని, బీజేపీ పార్టీలో ఉండి నిజమైన మాదిగ కులాల నాయకులకు ఒక్క ఎంపీ స్థానం కూడా ఇప్పించలేకపోయారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మల్లు అనంతరాములు కుమారుడు మల్లు శివరాం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని మాదిగ సోదరులను కోరారు. ఒక కార్యాచరణ తీసుకోవడం జరిగింది. అని చెప్పి వారసుగా నమ్మించిన ఆ పాపానికి ఒక 30 సంవత్సరాలుగా 6 తరాలు 6 ఎలక్షన్లు 6,30 6 తరాలు గత 20 రోజులుగా తెలంగాణ మాదిగ సంఘాల మహాకూటమి మాదిగ మేధావులు, ఉద్యోగస్తులు, ప్రొఫెసర్లు, విద్యార్థి సంఘాలు, మాదిగ సంఘాలన్నిటితో 30 సంవత్సరాలుగా ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ పేరుతో మాదిగ జాతిని వంచి మోసం చేస్తున్నటువంటి మాదిగల ద్రోహి రాజకీయ పార్టీలను అడ్డం పెట్టుకొని మాదిగ జాతిని నీ రూపంలో అడ్డం పెట్టుకొని పదవులు అనుభవించినటువంటి మోసుపల్లి నరసింహులు గారు, మీ ఇద్దరే మాదిగ జాతికి పట్టిన చీడ పురుగులు. ఏ ముఖం పెట్టుకొని రేపు మాదిగలను పోదామని చూస్తూ ఇదే మోసుపల్లి నరసింహులు గారు చంద్రబాబు నాయుడు గారు అనేక పదవులు ఇస్తే అనుభవించి మాదిగల ప్రతినిధిని అని చెప్పుకొని మందకృష్ణ చేస్తున్నటువంటి పోరాటం మీ అందరికీ తెలియదు కాదు. ఆ రోజు ఎంఆర్పీఎల్ స్థాపించినప్పుడు ఒక రాముడికి హనుమంతుడిగా వీర విజయుడిగా అయినటువంటి పోకల కిరణ్ ప్రతి ఒక్క నిర్ణయం ఈ యొక్క సమాజం కోసం వారు చేస్తున్నటువంటి కృషి పోరాటం ఎంతో గణనీయమైనదిగా తెలియజేస్తున్నానికి అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాకినాడ తుని మండలం టి తిమ్మాపురంలో జరిగిన టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఆత్మీయ సమావేశంలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి యనమల దివ్య, ఉమ్మడి ఎంపీ అభ్యర్థి తుంగెల ఉదయ్ శ్రీనివాస్ హాజరయ్యారు. వారు యనమల దివ్య మాట్లాడుతూ తిమ్మాపురం గ్రామం తమ కుటుంబానికి అండగా నిలిచిన గ్రామమని, ఇప్పుడు కూడా అదే మెజార్టీని అందించాలని కోరారు. తంగెల ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి పరచడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గాలు చూపిస్తామన్నారు. అలాగే టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా నమస్కారం. మాకు ఇంత ఘన స్వాగతం, అపూర్వ స్వాగతం పలికిన తిమ్మాపురం గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు, ధన్యవాదములు.
తిమ్మాపురం గ్రామం మొదటి నుంచి మాకు 6 సార్లు నాన్నగారిని మెజార్టీ తెచ్చిన గ్రామం. ఈ గ్రామం అంటే మాకు ఎంతో ప్రీతి, ఎంతో ఇష్టం. మా కుటుంబానికి, మీ గ్రామానికి మేమంతా, మా కుటుంబం అంతా రుణపడి ఉంది. ప్రజల్లో తిరగటం, ప్రజా సమస్యలను తెలుసుకోవటం, వాటి మీద పోరాడటం, వాటిని తీర్చటం. కానీ ఈ ప్రభుత్వం ఏం చేసింది? ఆయన అక్కడ ఏసీ రూమ్ లో కూర్చున్నారు, ఈయన ఇక్కడ ఏసీ రూమ్ లో కూర్చున్నారు. ఇద్దరు ఏసీ రూమ్ లో కూర్చుని రాష్ట్రాన్ని, ఇక్కడంటే ఎవరు, మీ తాడిశెట్టి రాజా గారు ఏసీ రూమ్ లో ఇప్పుడు పబ్లిక్ లో తిరగరని తెలిసింది. ఏదైనా ఉంటే డబ్బులు పంపిస్తారని తెలిసింది నాకు. అంతే తప్ప ప్రజల్లో తిరిగి సమస్యలు తెలుసుకునే నాయకుడు కాదని నాకు తెలిసింది. సో అలాగే ఆ రాష్ట్రాన్ని వాళ్ళు ఏం చేశారు అంటే 12.5 లక్షలు టు 13 లక్షల కోట్లు అప్పు చేశారు. ఈ అప్పు చేస్తే మనకేమైంది? టీఎస్ఆర్టీసీ గోదావరికని డిపోలో మేడే కార్యక్రమం ఎండి ముస్తాక్ మహానుద్దీన్ మరియు బిఆర్ కుమార్ ఆధ్వర్యంలో జరిగాయి. ఏఐటీయూసీ నాయకులు కడారి సునీల్, కరీం, శేఖర్, కార్మికులు మరియు కండక్టర్లు పాల్గొని జెండా ఆవిష్కరించారు. బస్టాండ్ డిపో ముందు ఆవరణంలో ఏర్పాటు చేసినటువంటి మేడే కార్యక్రమానికి చేసినటువంటి అన్ని వర్గాల కార్మికులకు ఏఐటీసీ పక్షాన మేడే శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ మేడే అనేది ఒక ఏఐటీసీ పండుగ కాదు, ఈడ జరుపుతున్నటువంటి పండుగ యావత్ కార్మిక వర్గాన్ని. ఆనాడున్నటువంటి కార్మికులు నిరోచితంగా పోరాడి వారి రక్త తర్పణంతో ఎత్తినటువంటి జెండా ఎర్ర జెండా. ఇవాళ వాళ్ళు పని హక్కులు సాధించి పెడితే ఇవాళ మనం అనుభవిస్తున్నాం. ఇవాళ ఐదోర్చింగ్తో సహా అందరినీ కదిలించి పెద్ద బహిరంగ సభ చేసి అధికారులను కూడా కలుపుకపోయే విధంగా మనమంతా ఒక ఐక్యతతో చేద్దామని మీరంతా సహకరించాలని ఈ పిలువగానే వచ్చినటువంటి మీ అందరికీ కూడా ఏఐటీసీ పక్షాన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, మనం పిలువగానే పెద్దపల్లి నుంచి అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటా ఈరోజు ఈ గోదావరి కనిలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ కూడా మన ఆర్టీసీ డిపోలో కూడా కార్యక్రమంలో పాల్గొనాలని మన జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కె సునీల్ గారు రావడం జరిగింది. వారిని ఈ సందర్భంగా సందేశం ఇవ్వాల్సిందిగా. కాకినాడ మెడికల్ హోల్సేల్ అండ్ రిటైల్ షాప్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన మేడే వేడుకలలో పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసరపుడి రమణరాజ్ పాల్గొని ఎర్రజెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రామిక వర్గం లేకుండా ప్రపంచ గమనం, సమాజ ప్రగతి సాధ్యం కాదన్నారు. బిఆర్ అంబేద్కర్ అందించిన భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటే కార్మిక చట్టాలు పటిష్టమవుతాయన్నారు. మే 13న ప్రతి కార్మికుడు సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. అద్భుతమైనటువంటి స్థానంలోకి వెళ్తా ఉన్నదంటే ప్రత్యేకించి శ్రామిక వర్గం. కానీ ఈ శ్రామిక వర్గానికి సంబంధించినటువంటి కార్మిక చట్టాలు ఈ రోజున మరి నల్ల చట్టాలుగా మారిపోతుండడంతో మరి కార్మిక కుటుంబాలు మరి దినదిన గండంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ద్వారా మరి ప్రజలందరికీ కూడా ఫలాలు అందించినటువంటి ఆ యొక్క రాజ్యాంగం ఏదైతే ఉందో అది అన్ని పరిరక్షించుకున్నట్లయితే ఈ కార్మిక చట్టాలు నల్ల చట్టాలుగా మారకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి కార్మిక వర్గము కూడా భారత ప్రగతి పదంలో రాబోయేటువంటి మేడే కార్యక్రమానికి అక్కడ పునాదులతో బిల్డింగ్ పైకి లేచేటువంటి వాతావరణంగా మనం అందరూ కూడా ముందుకు నడవాలని, నడిపించాలని, నడుస్తుందని, సాధిస్తుందని తెలియజేసుకుంటూ వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, కార్మిక వర్గ ఐక్యత, కార్మిక వర్గ ఐక్యత, కార్మిక వర్గ ఐక్యత. మహేశ్వర నియోజకవర్గం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొలన్ శంకర్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బాలాపూర్ చౌరస్తా బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందంతో ముందుకు సాగుతుందని అన్నారని, అలాగే రిజర్వేషన్లు రద్దు చేస్తారని ముఖ్యమంత్రి అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, మరి దేశ ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి ఏమీ ఇవ్వలేదు అని అనడం సిగ్గుచేడు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో రిజర్వేషన్ను బీజేపీ రద్దు చేయబోతోందని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేయబోతోందని తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. దేశ ప్రధాని మొదలుకొని అన్ని మా యొక్క పార్టీ అగ్రనాయకులందరూ కూడా ఈ దేశంలో సూర్య చంద్రులు ఉన్నంత వరకు రిజర్వేషన్లు కొనసాగుతాయనే విషయం పెద్దన్నగా నువ్వు కీర్తించలేదా? ఈనాడు ఈ ఎన్నికల్లో నీ స్వార్థం కోసం నీ పార్టీ గెలవాలని చెప్పి ఒక భయభ్రాంతులకు గురై నువ్వు తప్పుడు ఆరోపణలు చేస్తావు. నువ్వు గుడ్డు కాదు కదా,
ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భారతీయ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ ఈనాటి వరకు సుమారు 9.5 కోట్ల లక్షల రూపాయలు భగీరథ ఓల్డ్ సిటీ ఉప్పుగూడ అరుణ్ జ్యోతి కాలనీ మహంకాళి దేవాలయం రోడ్డు పక్కన డంపింగ్ యార్డ్ మురికి నీరు రోజుల తరబడి ప్రవహిస్తుందని, దీంట్లో నుంచి గుడికి వచ్చే భక్తులు వస్తున్నారని, పిల్లలకు విష జ్వరాలు వచ్చాయని, తాగే మంచినీరులో కలుస్తున్నాయని, దుర్వాసంతో జీవనం కొనసాగిస్తున్నామని బీజేపీ కార్యకర్త లక్ష్మణ్ తెలిపారు. జీఎంసీహెచ్ అధికారులకు ఎంఐఎం కౌన్సిలర్ ఆజాం షరీఫ్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వాటర్ పొంగడం వల్ల షార్ట్ అవుతుందని ఉన్నది. ఎందుకంటే అర్థింగ్ పైప్ కింద పైప్ ఉన్నది కాబట్టి కరెంటు వస్తే చాలా మందికి ప్రమాదం జరిగేటువంటి అది ఉన్నది. కానీ అధికారులు మాత్రం కనిపించడం లేదు. ఇది ఏమనంటే 2 గంటలు 3 గంటలు కరెంటు తీసేసి ఇబ్బంది పెడతారు. ఇప్పటికైనా కరెంటు అధికారులు, డ్రైనేజీకి సంబంధించినటువంటి అధికారులు, మున్సిపల్ అధికారులు స్పందించి ఇక్కడ ఉన్నటువంటి ప్రమాదం అయినటువంటి పరిస్థితి ఇక్కడ లేదు. ఎన్ని రోజులు ఇచ్చింది ఈ ప్రాబ్లం మీకు? దగ్గర ఒక నెల 15 రోజులు ఇచ్చిన్నది. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉన్నది. ఈ ట్రాన్స్ఫార్మర్ కూడా షార్ట్ వచ్చి చచ్చిపోయేటువంటి రకం ఉన్నది. అయినా అధికారులు మాత్రం ఏమాత్రం పట్టించుకోలేదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ నీళ్ళల్లో భక్తులు తీసుకెళ్ళాలంటే చాలా ఇబ్బందికరంగా ఉన్నది. అధికారులు వెంటనే స్పందించి ఈ కరెంటు షార్ట్ అవుతుంది. 2 మంచినీళ్ళు తాగేటువంటి వాళ్ళు ఆ వాళ్ళకి వెళ్తున్నాయి. వాళ్ళు ఆ నీళ్ళు అందులో పోతే ప్రజలకు వచ్చేటువంటి అధికారులు కాబట్టి ఈ వెంటనే అధికారులు మహేశ్వరం నియోజకవర్గంలోని లార్డ్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ సిద్దాల బీరప్ప, వైస్ చైర్మన్ బెర్లు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ 10వ తరగతి ఫలితాలలో మొత్తం 138 మంది విద్యార్థులు A1 గ్రేడ్ను సాధించారని, తమ పాఠశాలలో ప్రతి సంవత్సరం 10వ తరగతి ఫలితాలలో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తుందని విజయకేతనం ఎగురవేసిన విద్యార్థులను అభినందించారు. అందరికీ శుభ సాయంత్రం. ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి ఎస్ఎస్సి ఫలితాల్లో లార్డ్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ప్రభంజనం సృష్టించింది. ఈరోజు నిజంగా 7 10/10 సాధించి చక్కగా రిజల్ట్స్ని కనబరిచిన ప్రతి ఒక్క విద్యార్థులకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. అండ్ మోర్ ఓవర్ 1 మార్క్ తోటి 2 మార్క్ తోటి మిస్ అయిన 9.8 స్టూడెంట్స్కి కూడా, ఎందుకంటే 7కి 10/10 వస్తే 17 మెంబర్స్కి 9.8 రావడం ఎంతో సంతోషకరం. అంటే ఈరోజు 1 పాయింట్ తోటి 10/10 మిస్ అయిందన్న ఆలోచన లేకుండా 9.8 తోటి నిజంగా కూడా 9.8 వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్లో చక్కటి ర్యాంకులు సాధించిన వాళ్ళు విద్యార్థులందరికీ ఈరోజు లార్డ్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ తరఫు నుంచి విషెస్ చేయడము ప్లస్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడము అనేది ఆనవాయితీగా వస్తుంది. ఎందుకంటే మనం 2005లో స్కూల్స్ స్థాపించినప్పుడు మన దగ్గర ఓన్లీ 28 మెంబర్స్, ఫస్ట్ 2005లో ఫస్ట్ బ్యాచ్ 28 మెంబర్స్ 10th క్లాస్ అపియర్ అవ్వడం జరిగింది. ఆ 28 నుంచి ఈరోజు 440 మంది స్టూడెంట్స్ 10th క్లాస్ అపియర్ అవ్వడము. దాంట్లో బాలాపూర్ మండలంలోని చిన్న స్కూల్ అంటే బడంగపేటలో ఒక చిన్న స్కూల్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మహేశ్వరం నియోజకవర్గంలో రోడ్ షోలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ములుగు జిల్లాను తొలగించే ప్రసక్తే లేదన్న మంత్రి సీతక్క. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి. మే 8న పటాన్చెరులో జరిగే కేసీఆర్ రోడ్ షోను విజయవంతం చేయాలన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. ములుగు జిల్లాలో మేడే వేడుకలలో పాల్గొన్న మంత్రి సీతక్క. ఇవి ఇప్పుడున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ డిసైన్ న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News.
Please like, share and subscribe to BCN Telugu News.